నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్గా శ్రీ మలయప్ప స్వామి దర్శనం. తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత సౌకర్యాలు. టీటీడీ సదుపాయాలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న చైర్మన్, ఈవోలు. శ్రీవారిని తీర్థ కైంకర్యంతో సేవించిన తిరుమల నంబి. తిరుమలలో ఘనంగా తిరుమల నంబి తిరునక్షత్రోత్సవం. ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. జగన్మాత సేవలో తరిస్తున్న భక్తులు. కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు రాజమన్నార్ అలంకరణలో వేంచేసి అశేష భక్తకోటిని తరింపజేశారు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాభరణ భూషిత అలంకరణలో వేంచేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆరాధనలు జరిపి హారతలు అందజేశారు. అనంతరం అద్భుత కళారూపాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నృత్య, సంగీత, వాద్య నీరాజన సమర్పణలు, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారి కల్పవృక్ష వాహన సేవ తిరుమల క్షేత్రంలో కనుల పండుగ సాగింది. ఇక శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారి కల్పవృక్ష వాహన సేవ ముందు పలువురు రచించిన పుస్తకాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ రచించిన వైదిక విజ్ఞానం, డాక్టర్ పులిగొండ సుబ్బాచారి రచించిన జానపదుల ఆధ్యాత్మికత, ఆచార్య భోగరాజు పార్వతి రచించిన ఆనంద నిలయం పుస్తకాలను చైర్మన్ ఆవిష్కరించి వారిని సత్కరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల క్షేత్రంలో నవనవోన్మేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా టీటీడీ కల్పించిన సౌకర్యాల గురించి శుక్రవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవలో పాల్గొన్న చైర్మన్ భక్తులతో ముచ్చటిస్తూ టీటీడీ సేవలపై ఆరా తీశారు. వాహన సేవలను భక్తులు కనులారా తిలకించేందుకు వీలుగా చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. భక్తులకు సకాలంలో అన్నపానీయాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవలో భాగస్వాములైన శ్రీవారి సేవకులను టీటీడీ చైర్మన్ ఆత్మీయంగా పలకరించారు.
వీరి సేవలు అమోఘమని ప్రశంసించారు. అలాగే మాడవీధుల్లో వాహన సేవల సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాకారుల ప్రదర్శనలను తిలకిస్తూ ఆయా బృంద కళాకారులతో ఫోటోలు దిగి వారిని అభినందించారు. అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవలో పాల్గొన్న భక్తులతో కాసేపు ముచ్చటించారు. తిరుమాడ వీధుల్లో విస్తృతంగా పర్యటిస్తూ గ్యాలరీలను సందర్శించి భక్తులతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే వారితో సెల్ఫీలను దిగి ఉత్తేజాన్ని నింపారు. పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళా బృందాల ప్రదర్శనలను తిలకించి వారిలో ఉల్లాసాన్ని నింపారు. తిరుమల తొలి పౌరుడు తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు తిరుమల క్షేత్రంలో శనివారం ఘనంగా జరిగాయి. 1000 ఏళ్ల క్రితం తిరుమల నంబి తమిళనాడు రాష్ట్రంలో అనురాధ నక్షత్రంలో జన్మించారు. తిరుమలలో శ్రీవారికి ప్రతినిత్యం తీర్థ కైంకర్యం నిర్వహించిన తిరుమల నంబి తిరుమల తొలి పౌరుడిగా విఖ్యాతి చెందారు. వీరు శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమల శ్రీవారి ఆలయం దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి సన్నిధిని ఏర్పాటు చేశారు. నేటికి తిరుమల నంబి వంశీయులు ఈ సదాచారాన్ని కొనసాగిస్తూ శ్రీవారి తీర్థ కైంకర్యం సేవలో తరిస్తున్నారు. శనివారం తిరుమల నంబి సన్నిధిలో వీరికి తిరుమల నంబి వంశీయులు భక్తులు విశేష ఆరాధనలు నిర్వహించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ తిరుమల నంబి సన్నిధిలో జరిగిన పూజలలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు ముకుంద వరద తాతాచార్యులు ఈవో దంపతులను ఎస్పీ సివిఎండ్ఎస్ఓలను సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రేష్, చెన్నై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎన్ మంజుల, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా శ్రీవారి ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీ రాత్రి శ్రీవారికి గరుడ సేవ జరగనుంది. తమిళనాడు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమల శ్రీవారి గరుడ సేవను పురస్కరించుకుని గొడుగులను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఇప్పటికే ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 21 మార్లు శ్రీవారికి గొడుగులను సమర్పించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుమలలోని వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా గొడుగులను శ్రీవారి ఆలయం ఎదురుకు తీసుకువచ్చారు. అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా తమిళనాడు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ టీటీడీ చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ భ్రమరాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు అభయం ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్క మహాదేవి మండపంలో శ్రీ భ్రమరాంబదేవిని స్కందమాతగా అలంకరించి కొలువు తెచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సర్వాభరణ భూషితంగా శేషవాహనంపై ఆశీర్వలను గావించి సకల ఉపచారయుక్తంగా పూజాధికారులను నిర్వహించారు.
తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో 5వ రోజైన శనివారం శ్రీ కామాక్షి దేవికి స్నపన తిరుమంజనం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు కామితార్థ ప్రదాయకుడిగా కోరికలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవరుల సమేతంగా కొలువుదేరి భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి వాహన సేవ ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల అద్భుత కళా ప్రదర్శనలు రంజింపజేశాయి. మొత్తం 9 రాష్ట్రాల నుండి విచ్చేసిన 18 బృందాలకు చెందిన 513 మంది కళాకారులు శ్రీవారికి కళానీరాజనం సమర్పించారు. అలాగే శ్రీవారి వార్షికోత్సవాలలో శుక్రవారం రాత్రి స్వామివారు కాళీయమర్ధన కృష్ణ అలంకరణలో శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంను అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళా బృందాల కళా ప్రదర్శనలు భక్తులను అలరించాయి. దేశంలోని 10 రాష్ట్రాల నుండి విచ్చేసిన 482 మంది కళాకారులు తమ తమ కళా ప్రదర్శనల సంస్కృతిని చక్కగా ప్రదర్శించారు.
ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరిగా కరుణించారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 6వ రోజు ఉదయం అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు శ్రీ లలిత త్రిపుర సుందరిగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా అమ్మలగన్న అమ్మకు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులు అందజేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీవారికి నిర్వహించే అలంకార స్నపన తిరుమంజనం ఆధ్యాత్మిక భరితంగా జరుగుతోంది. ఆగమ సంప్రదాయానుసారం సాగే శ్రీవారి స్నపన తిరుమంజన సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తోంది. ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే స్నపన తిరుమంజనం కోసం టీటీడీ మొత్తం 9 రకాల దండలను సిద్ధం చేసింది. ఇందులో కుంకుమ పువ్వు, వట్టివేరు, పసుపు కొమ్ము, బాదం పప్పు, ద్రాక్ష, గులాబీ రెక్కల దండ, యాలకులు, తులసిమాలలతో పాటు కిరీటాలు, గొడుగు, విసనకర్ర, అద్దం, జడలను ఎంతో రమణీయంగా తీర్చిదిద్ది సిద్ధం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్త కోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో అసురవధ అలంకరణలతో దేదీప్యమానంగా కొలువుదేర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని చొప్పరంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు అసురవధ అలంకరణలో కటాక్షించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకొని తరించారు. భ్రమరాంబా శుభములనీయవే శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ శుభములనీయవే శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబా
సంతతమో శ్రీ భ్రమరాంబ శుభములనీయవే శ్రీ ప్రసూనాంబ కరుణించరా. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో దేవి నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దేవి నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి మహాలక్ష్మి అలంకరణలో కొలువుదేరి పూజలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా మహాలక్ష్మీదేవిగా కటాక్షించిన శ్రీ కామేశ్వరి దేవిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వీధుల్లో అమ్మవారికి ప్రాకారోత్సవ సేవ వైభవంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. స్వామివారి దివ్యమూర్తిని శోభాయమానంగా అలంకరించి ప్రియభక్తుడైన గరుక్మంతునిపై ఆశీనులను గావించిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతి జిల్లా నారాయణవరం సమీపంలో సముదాయం గ్రామంలో వెంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవి నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కామాక్షిదేవిగా కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత దివ్యాలంకరణలతో తిరుచిపై కొలువుదేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఉంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణంగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्ममुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासवि वे कलतलु बापद कामित मीयग कलियुग मंदुन वेलसितिवे कुसुम श्रेष्ठि कुसुमांबल पुत्रिक पेनुगొండలో జనించితివే పరమేశ్వర. చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు గజలక్ష్మీదేవిగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని గజలక్ష్మీదేవిగా కొలువుదేర్చి
కుంకుమార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని ధనలక్ష్మీదేవి అలంకరణలో వేంచేపు చేసి సుమంగళి పూజలను నిర్వహించారు. ఇక చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళరూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని కాత్యాయనిదేవి స్వరూపంలో అలంకరించి దీపారాధనల దివ్య కాంతుల నడుమ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చారు. భక్తులు దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని సన్నిధిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేదోక్తంగా జరిగింది. స్నానపీఠంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవమూర్తులను భగవద్ రామానుజులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా సకల ఉపచారాదులతో సేవించారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పురుహూతికాదేవి శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నిధులలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి సిరులను ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవిగా కటాక్షించారు. అర్చకులు లక్ష్మీదేవిగా కొలువుదేరిన శ్రీ రాజరాజేశ్వరీదేవికి విశేషంగా కుంకుమార్చనలు శ్రీచక్రార్చన నిర్వహించి నైవేద్యం నీరాజన సమర్పణ గావించారు. అలాగే శ్రీ పురుహూతికాదేవి సన్నిధిలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఇక ఇటు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సకల సంపదలను ఒసగే ధనలక్ష్మిగా విశేష అలంకరణలతో కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శరన్నవరాత్రులు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ పర్వతవర్ధిని దేవిని ధనలక్ష్మి రూపంలో అలంకరించారు. అనంతరం అమ్మవారికి విశేషంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహా నివేదనలు మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో దేవీ నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గాదేవిని సిరులను ప్రసాదించే శ్రీ లక్ష్మీదేవిగా అలంకరించి కుంకుమార్చనలు సామూహికంగా నిర్వహించారు. పలు రకాల కరెన్సీ నోట్లతో అమ్మవారిని సిరుల తల్లిగా కొలువుదేచి విశేష ఆరాధనలతో సేవించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 75,358 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,166 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,58,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.